అండి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటప్పుడు చక్కగా ఆరోగ్యవంతులంగానే వస్తామండి మనం, కాదనట్లేదు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మన అలవాట్లతోటి ఖచ్చితంగా మన హెల్త్ని అన్హెల్త్గా చేసుకుంటూ ఉన్నామంటున్నాను. నిజమా కాదా చెప్పండి? ఏంది బాటిల్ పట్టుకోండి అనుకుంటున్నారేమో, ఇది 1 లీటర్ బాటిల్ అండి. రోజుకు మనం కంపల్సరీ 5 లీటర్ల వాటర్ను కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మన యొక్క కిడ్నీలు సేఫ్ జోన్లో ఉంటాయి. అదేవిధంగా చాలామంది అండి ఒక 2 లీటర్ల వాటర్ లేకపోతే 3 లీటర్ల వాటర్ తాగేటప్పటికి అయిపోద్ది వాళ్ళ పని. అలా కాకుండా 5 లీటర్ల వాటర్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన యొక్క కిడ్నీలు మంచిగా బాగుంటాయి. డాక్టర్ గారు చెప్పారు, ఎక్కువగా స్టోన్స్ క్రియేట్ అయిపోయినా కూడా కిడ్నీలు చెడిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పారండి. నేనైతే ఆ మాట విని చాలా ఆశ్చర్యపోయాను నిజంగా. ఎందుకండి మన చేతులారా మనమే ఎందుకు జబ్బులు కొని తెచ్చుకోవాలి చెప్పండి? ఇంకా దేవుడు పెట్టేస్తే ఇంకా అది వేరే విషయము, కొన్ని రకాల డిసీజెస్. కానీ మన చేతులారా తెలిసినదే కదా, 5 లీటర్ల వాటర్ తాగితే కిడ్నీ సేఫ్లో ఉంటుంది, సేఫ్ జోన్లో. ఆ విధంగా సేఫ్ జోన్లో లేకుండా డేంజర్ జోన్లో పడేసుకుంటే ఎట్లా, దానికి మనమే కారణం అయిపోతాం కదా. మరలా బయట ఫుడ్ తినడం వల్ల స్టోన్స్ క్రియేట్ అవుతాయని చెప్పారు. తర్వాత బయట ఫుడ్ తినడం వల్ల అనేక అనర్థాలు అయితే ఉన్నాయండి. కానీ తెలిసి తెలిసి మనం ఏం చేస్తామంటే బయట ఫుడ్కి ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకు నూనెలో కాల్చారు ఏదో ఒక ఐటము, తర్వాత మరలా ఫ్రెష్ ఆయిల్ ప్యాకెట్ని అదే కాగిన నూనెలోనే మళ్ళీ పోస్తారండి. ఆ విధంగా నేను చాలా రకాలు చూశాను కూడా నా కళ్ళారా. అందుకే చెప్తూ ఉన్నాను, కాచిన నూనెను మరలా మరలా కాచి కాచి అలా అటువంటి ఫుడ్స్ తినడం వల్ల రకరకాల భయంకరమైన డిసీజెస్ అయితే వస్తూ ఉన్నాయండి. కాబట్టి మనము మన ఆరోగ్యానికి సంబంధించి మనమే జాగ్రత్త వహించాలి. కొన్ని రకాలైనటువంటి హ్యాబిట్స్ అన్నీ కూడా మనమే మానేసేయాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనము సేఫ్గా ఉండాలి అంటే కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా తీసి పడేసేయాలి మనలో నుంచి. అవునా కాదా చెప్పండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అండి 5 లీటర్ల నీటిని తాగి మన యొక్క కిడ్నీలను సేఫ్ జోన్లో ఉంచుకుందాం. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆపరేషన్స్ అని చెప్తున్నారు డాక్టర్స్. అలాంటి టైంలో మనీ ఎక్కడి నుంచి తెస్తామండి? ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యామంటే లక్షలు లక్షలు వదులుతాయి. అవునా కదా? మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? కాబట్టి మనము వాటర్ను మాత్రం ఖచ్చితంగా 5 లీటర్స్ వాటర్ తాగుదామండి. ఎందుకంటే ఎక్కువగా యూత్ పిల్లలు వాటర్కు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి. ఏదో తాగేమో అయిపోయింది అనుకుంటున్నారు, కానీ మనం తినేదంతా కూడా ఆ విధంగా స్టోన్స్ రూపంలో క్రియేట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇంకా వాటి వల్ల కూడా కావట్లేదు, కిడ్నీస్ వల్ల. బయటకు నెట్టేయాలన్నా కాలేకపోతున్నాయి అన్నమాట, బయటకు నెట్టలేకపోతున్నాయి. ఎందుకంటే వాటర్ లేకపోవడం వల్ల. వాటర్ ఉంటే సాఫీగా మొత్తము చెడు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ అవి క్రియేట్ చేసుకొని ఉంటున్నాయి రాళ్ళని. ఎందుకంటే వాటి వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే మన అలవాట్లు ఆ విధంగా తయారయ్యాయి చెడ్డగా. కాబట్టి మనందరం కూడా మారాలండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా అండి 5 లీటర్స్ వాటర్, 6 నుంచి పడుకునేటప్పటికే 5 లీటర్ల వాటర్ ఈ బాటిల్తో తాగలేమో చెప్పండి? ప్రతి ఒక్కరము తాగాలండి. 5 లీటర్స్ వాటర్ తాగాలి. వాటర్ తాగడంలోనే ఆరోగ్యం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, మరొక మంచి వీడియోలో యూస్ఫుల్ వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.